హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీని యాషికా అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను లాస్ట్ షార్ట్లో అయితే చెప్పాను కదండి, డాడీ వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్కి బెంగళూరు వచ్చినప్పుడు మేమైతే కొన్ని ప్లేసెస్ విజిట్ చేసాం కదా. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామని కమింగ్ షార్ట్లో అయితే షేర్ చేసుకుంటా అన్నాను కదండి. సో ఆర్ నెక్స్ట్ ట్రిప్ వాస్ తిరునామలి టెంపుల్, అరుణాచలం టెంపుల్ అని కూడా అంటారు. సో మా ఫ్యామిలీ, డాడీ, మమ్మీ, ఇంకా అన్నయ్య ఫ్యామిలీ అందరూ 2 కార్లలో అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ గ్రీన్ కలర్ కొత్తగా మీకు కనబడుతున్న ఆంటీ వచ్చి మా మమ్మీకి పిన్ని అండి, షర్మిష్ఠా ఆంటీ పేరు. ఇంకా యాషికాకి అయితే ఫుల్ వామిటింగ్స్ అండి, తన కార్ జర్నీ పడదు. సో తను కొంచెము అలా డల్గా ఉందన్నమాట. సో మేము బెంగళూరులో 12కి అలా స్టార్ట్ అయ్యామండి. ఆ రోజు థర్స్డే. ఇంకా పూజ అంతా చేసేసుకొని ఇంకా మా వదిన అయితే నాకు టిఫిన్ కార్లోనే తెచ్చిచ్చింది. నేను వైల్ కమ్మింగ్ ఆఫ్టర్ 12 నేను టిఫిన్ తిన్నాను. సో మధ్యలో అయితే ఇంకా లంచ్కి అందరూ ఆపేశారండి. శ్రీ సాయి శరవణ భవన్ హోటల్లో అయితే అన్నయ్య స్టాప్ చేశాడనమాట. మా అన్న ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ తిరునామలి టెంపుల్ అయితే విజిట్ చేస్తాడండి. సో హీ నోస్ బెటర్, అంటే ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, అంటే మధ్యలో ఏ హోటల్స్లో ఫుడ్ టేస్టీగా ఉంటుందని తనకు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ హోటల్లో అయితే స్టాప్ చేశాడు. రియల్లీ అండి, ఫుడ్ అయితే చాలా బాగుండిందండి. చపాతీ కానీ పరోటాస్ కానీ అన్నీ చాలా టేస్టీగా, రసం అయితే సూపర్గా ఉండిందండి. ఇంకా నేను అప్పుడే ఇడ్లీ తిన్నాను కాబట్టి నాకు పెద్దగా ఆకలి లేదండి. సో మమ్మీ బాగుందని ఇంకా రసం, అన్నం, ఒక ముద్ద సాంబార్ అలా కలిపి ఒక్కొక్క ముద్ద అయితే టేస్ట్ చేయమనింది. ఇంకా అందరూ తినేసి జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసామండి. ఇంకా తిరునామలి టెంపుల్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఈ వీడియో నేను 2 షార్ట్స్గా పెడతానండి, ఎందుకంటే 3 మినిట్సే కదా లిమిట్. సో 2 షార్ట్స్గా పెడతాను. ఫస్ట్ 3 మినిట్స్ ఒక షార్ట్లో, నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకొక షార్ట్లో పెడతానండి నేను. సో తిరునామలై టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా కార్ అయితే పార్క్ చేసేసి ఇంకా నడిచి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నమాట. సో మధ్యలో గోమాత పడుకొని ఉంటే ఇంకా మమ్మీ అక్కడ దాంతో పాటు కాసేపు స్పెండ్ చేసింది. ఇంకా నేను, డాడీ అందరూ వాక్ చేసుకుంటూ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ దారిలో చాలా షాప్స్ ఉంటాయండి, మినియేచర్ టాయ్స్ ఎస్పెషల్లీ బాగున్నాయి. అవన్నీ ఫోటోలు, పూజ సామాన్లు, ఇంకా ఇదిగో అండి, ఇవే చాలా బాగున్నాయి. 2 టైమ్స్ మిస్ చేశాను కొనడము. నెక్స్ట్ టైం వెళ్తే డెఫినెట్గా కొనుక్కుంటానండి. ఆ చిన్న రోకలి అది పూజ రూమ్లో పెట్టుకుంటే కూడా మంచిదని విన్నాను. సో దానికోసమైనా కొనుక్కోవాలి. ఇంకా దారిలో అంతా షాప్స్ ఉన్నాయండి. మా పిల్లల్ని అయితే మేము ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయాము, లేదంటే ఈ టాయ్ కొన్ని, ఆ టాయ్ కొన్ని అని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. ఇంకా మేమైతే గుడి లోపల వెళ్ళగానే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వస్తుందండి. అన్నయ్య అక్కడ కూర్చోనండి, నేను దీపాలు తీసుకొని వస్తా అని చెప్పాడు. సో మేము వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా అలా ఫొటోస్ అంతా తీసుకుంటూ ఉన్నామండి. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇన్ కమింగ్ షార్ట్. బాయ్.